ఔజుబిల్లాహిమినషైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు హదీస్ పరలోకం ఇహలోకం. ముస్తౌరీద్ రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు: దైవం సాక్షిగా, ఒక వ్యక్తి సముద్రంలో వ్రేలును ముంచితే ఎంత నీరు అంటుకుంటుంది, ఈ లోకం అంతిమ దినానికి అంతే తేడా. ముస్లిం కితాబుల్ జన్నా. వివరణ: మహాసాగర జలాలలో వ్రేలు ముంచితే అంటుకునే నీరు అంతులేని మహాజలాల ముందు దాని ప్రమాణం ఎంత? అంతే ఈ ప్రాపంచిక జీవితం, దాని సుఖభోగాలు కూడా పరలోకానికి సాదృశ్యంగా స్వల్పమైన ఇహలోక జీవితం. దాని సుఖభోగాలకు ఎలాంటి పోలిక గాని సంబంధం గాని లేదు. అందువల్ల బుద్ధి వివేకం చెబుతున్నదేమిటంటే, మనిషి ఇహలోక జీవిత వ్యామోహంలో పడిపోయే బదులు పరలోకాన్ని ఆశయంగా పెట్టుకోవాలి. పరలోకాన్ని చేరుకోవాలంటే ఇహలోకంలో ప్రయోజనకరమైన కార్యాలే చెయ్యాలి. సుబ్హానల్లా. హజరత్ జాబిర్ రజియల్లాహు తాలా ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి నగరం పైభాగం నుండి వస్తున్నారు. అలా అయినా సల్లల్లాహు అలైహి వసల్లం గారు బజార్ మీదుగా వచ్చారు. కొందరు సహాబాలు కూడా ఆయన వెంట ఉన్నారు. చచ్చి ఉన్న ఒక మేకపిల్లను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పక్కన పడవేశారు. దాని చెవులు చిన్నగా ఉన్నాయి. ఆయన దాని చెవులను పట్టి పైకి లేపి తన అనుచరుల్ని, దీన్ని మీలో ఎవరైనా ఒక దినార్‌కి అయినా కొనగలరా అని అడిగారు. దానికి వారు, మేము ఏ ధరకైనా కొనేందుకు సిద్ధంగా లేము. దాన్ని తీసుకుని మేము ఏం చేసుకోవాలి అని అన్నారు. అప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం గారు, పోనీ దాన్ని ఉచితంగా తీసుకుంటారా అని అడిగారు. అందుకు వారు, దైవ సాక్షి, ఒకవేళ బతికి ఉన్న చెవులు చిన్నవిగా ఉన్న కారణంగా ఇది లోపభూయిష్టమైనది. అయినా ఇప్పుడు అది చనిపోయి ఉంది అని బదులిచ్చారు వారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు, దైవం సాక్షిగా, చచ్చిన ఈ మేకపిల్ల మీ దృష్టిలో ఎంత విలువ లేనిదో అల్లాహ్ దృష్టిలో కూడా ఈ లోకం అంతకన్నా హేయమైనది. ఈ ప్రవచనంలో లోపం ఉన్న చచ్చిన మేకపిల్లను ఉదాహరణగా చూపడం జరిగింది. ఈ లోకం కూడా అలాగే విలువ లేనిదని స్పష్టం చేయడం జరిగింది. పరలోకాన ప్రాప్తించే ఫలితాల ముందు ఈ లోకం అప్రధానమైనదిగా, విలువ లేనిదిగా తెలపడం జరిగింది. వాస్తవం ఏమిటంటే, ఎవరు పరలోకాన్ని విస్మరించి ఇహలోకాన్ని ఆశ్రయంగా పెట్టుకొని దాని ప్రయోజనాల వెనుక పరుగులు తీస్తారో వారు అమూల్యమైన ప్రయోజనాలకు బదులు ప్రయోజనం లేని ఫలితాల్ని పొందుతారు. అల్లాహ్ నాకు మరియు మీకు పరలోకాన్ని నమ్మే